అన్న ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కుంగిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరం పైన ఆరోపిస్తూ ఉన్నారు, కుంగిపోయింది, కూలిపోయింది అన్నట్టుగా. కేసీఆర్ రైతులకు ఎలాంటిది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎలాంటిది ఇది చేయలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు ఆ కాళేశ్వరం నీళ్ళతోటి పంట పొలాలు పండించుకున్నారా, లేదంటే నిజంగా కేసీఆర్ గారు ఏమైనా కుంభకోణం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా అంటే మీరు ఆ కాళేశ్వరం నీళ్లు పండించుకున్నారా అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు మా కాళేశ్వరం నుండి గుండెంగ నుంచి జల్లి చంద్రపేట వరకు అన్ని నీళ్లు సరఫరా అయ్యేది మాకు. దానివల్ల మాకు అప్పుడు కేసీఆర్ హయాంలో అందరు రైతులకు 3 పంటలు పండించేది, 3 పంటలు పండించేది నా నీళ్ళతో. వానాకాలం 3 పంటలు పండించేది. వరి పత్తి మొక్కజొన్న మిర్చి 3-4 పిట్టలు పండేది. కేసీఆర్ ని బదనం చేస్తాడు. మేము బాగుపడ్డామండి. 3 పంటలు పండేది, రైతులు రాజా చేసిర్రు, మాకు పైసలు కనిపించేది ఆ టైంలో. అయితే వాస్తవంగా రేవంత్ రెడ్డి అన్నాడు కదా కుంగిపోయిందని చెప్పేసి, మేము కూడా స్వయంగా మా నాన్నమ్మ మొన్న చనిపోతే మేము స్వయంగా మా 50 మంది వేసుకొని మేము ఆడ చూడడానికి పోతే కాళేశ్వరాన్ని చూడడానికి పోయినాము. పిండ ప్రదర్శనానికి చూస్తే వాస్తవంగా మా కుటుంబం వాళ్ళు కూడా అందరు చూసి షాక్ అయ్యారండి. అక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ అయిండు ఏందని అని చెప్పేసి దానికి దానికి ఏం పగవట్లేదండి. అది కుంగిపోయలేదు, ఏం లేదు. ఏదో బాంబు వేసినట్టుగా ఎర్ర బాసిన దానికి పెద్ద షో చేసిండు, మార్పు అని చెప్పేసి అవునవునవును బాంబులు వేసారు. కాంగ్రెస్ బాంబు వేస్తే దాని వల్ల కేసీఆర్ కి నెగిటివ్ అవుతుంది, ప్రజలందరూ మనకు ఓటేస్తారని చెప్పేసి డైవర్ట్ పాలు చేసిర్రు అన్నట్టు. దాని వల్ల నిజం కావచ్చు అని చెప్పేసి కేసీఆర్ ని పక్కబెట్టి మార్పు అని చెప్పేసి ప్రజలందరూ కోరుకొని రైతుకు రేవంత్ రెడ్డికి ఓటేసిరండి. ఇప్పుడు మేము 18 నెలలే మాకు తెలిసిపోయింది రేవంత్ రెడ్డి ఏ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది ఏందని చెప్పేసి మాకు తెలిసిపోయింది. అందరూ మళ్ళీ కాంగ్రెస్ అనేది జన్మలో మాకు రాకుండా చూడాలని చెప్పి రైతులు అందరూ చెప్పుతూనే ఆనవాళ్ళు చేయంటే ఆనవాళ్ళంటే ఏం చేస్తారండి? కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, పెద్ద 4 పెద్ద ప్రాజెక్ట్ చేసిండండి. మిషన్ భగీరథ చేసిండు, కాళేశ్వరం చేసిండు, రైతు బంధు చేసిండు, రైతు బంధు చేసిండు, రైతు భరోసా చేసిండు. ప్రతి రైతుకు ఏ విధంగా అంటే ఆ విధంగా పనిచేసిందండి. ఏ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి రైతుకు అప్పు తీసుకోవడానికి ముందుకు పోతాడు, అప్పులు తీసుకుంటారు, నేల పాలవుతారు, చచ్చిపోతారు. మళ్ళీ బావుల దగ్గర పోతే కరెంట్ రాదు, చక్కగా ఏం రాదు అని చెప్పేసి జనాలు చచ్చిపోతారు. రాత్రి కరెంట్ రాదే, పొద్దుగల కరెంట్ రాదే. పొద్దుగా 1 గంట ఇస్తాడు, 2 గంటలు. ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత అవునవును రైతులకు కాళేశ్వరం నుండి నీళ్లు వస్తున్నాయండి, పుష్కలం పండుతున్నాయండి. లేదు రావట్లేదు, నీళ్లు రావట్లేదు. కాంగ్రెస్ వాళ్ళే తిప్పలు పడుతున్నారు. ఇదేంటి మేము రైతులకు చెప్పాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మాది గుండెంగా దేనితండ, గుగులతండ, సూర్యతండ, వీటు మధురాపురము, గాదలగట్టు, ఐద్యపురము అన్నిటి వరకు వాటర్ పోయేది, బొల్లెపల్లి వరకు పోతుంది వాటర్. అయినా కానీ సుక్క నీళ్లు వస్తలేదు. ఇప్పుడు కాళేశ్వరంలో ఒక సుక్క నీళ్లు వస్తలేదు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆయోమయంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరూ కంగారు పడుతున్నారు. అందరూ ఎందుకు చేసినామయ్యా ఈ కాంగ్రెస్ పరిపాలన అని చెప్పేసి జనాలకి అర్థమైపోయింది. 10 నెలలే అర్థమైపోయింది. దాని తర్వాత ఆయన 100 రోజులకి 6 గ్యారెంటీలు హామీలు ఇస్తా అని చెప్పేసి 100 రోజులు 18 నెలలు గడిచిపోయింది. ఇప్పటికే 21 నెలలు నడుతుంది కావచ్చు. మళ్ళా ముందు ఏదో ఇస్తా అని చెప్పిండు, ఏడో తెలియదు. తెలిసిపోయిందండి, తెలిసిపోయిందండి. మేము చూసుకున్నామండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కష్టాలను చూస్తా ఉన్నారు. అవునవును. ఒకసారి ఇవన్నీ కేసీఆర్ మంచి పనులు చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఓడిపోయిన తర్వాత బాధ అనిపిస్తుందండి. బాధ అనేది మా గుండె కరిగిపోతుందండి. రైతులలో కన్నీరు కారుతున్నారండి. ఇప్పుడు దాని బాధ చూస్తుంటే కేసీఆర్ మళ్ళీ రావాలని అనిపిస్తుందండి. వాస్తవంగా చెప్పాలంటే ఏడుపు వస్తుందండి. కేసీఆర్ నేను కూడా మొన్న శంకర్ నాయక్ అడిగిన కవిత ఎమ్మెల్యే కవిత గారికి అడిగిన, మేము కేసీఆర్ దగ్గర రావాలమ్మా, నిజంగా మేము కేసీఆర్ గారిని చూడాలి. వాస్తవంగా ఆయన ఆరోగ్యాలు నాకు కన్నీరు బాధ అనిపిస్తుంది. కేసీఆర్ మళ్ళీ 15 సంవత్సరాలు వచ్చినా కానీ ఆయనకు మేము మరవలేని రోజు ఇది. మాకు బాధ అంటే ఎలా బాధ అంటే చాలా దుఃఖం అనిపిస్తుంది మాకు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ వర్గాలు ఎక్కువైపోతుందండి. వాళ్ళకి పడట్లేదు. మొన్న రాజగోపాల్ రెడ్డి ఏదో అంటుండు, ఇటు శ్రీనివాస్ ఆదేవ్ అంటాడు, కొండమురళి ఏదో అంటాంది, మళ్ళీ ఆయన ఏదో అంటాడు, ఏదో లేదు. వాళ్ళంతా గ్రూప్ రాజకీయాలు నడుస్తుంది. ఇప్పుడు అంటే గ్రూప్ రాజకీయాలు నడుస్తుంది. కేసీఆర్ దాంట్లో ఎవరు ఏం మాట్లాడకుండా ఒక్కడే కేసీఆర్ బాస్, అందరూ వింటారు. 119 నియోజకవర్గాల ఎమ్మెల్యే ఎలా చెప్తా అంటే అలా అభివృద్ధి
చేసేది. ఇప్పుడు మహబూబాద్ నియోజకవర్గాలు పోతే మనకు మెడికల్ కాలేజ్ వచ్చేది, కలెక్టర్ ఆఫీస్ వచ్చేది, అన్ని విధాలుగా అన్ని సహకారం చేసి మా శంకర్ నాయక్ ఒకడే. ఆయన బాస్ అసలు శంకర్ నాయక్ కూడా అంత ధైర్యంగా చేసిండు, మాకు మంచి పనులు చేసిండు. మళ్ళీ కేసీఆర్ రావాలి. ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడు గడవాలి అయ్యో దేవుడా అని చెప్పి. ఇంతమంది ముఖ్యమంత్రులు చూశారు కదా మీరు, రోషయ్యని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు, చంద్రబాబుని చూసినాం, చంద్రబాబు నాయుడు చూశారు, రైతుల గురించి నికార్సంగా రైతుల గురించి ఆలోచించిన నాయకుడు అంటే ఒక్కడ కేసీఆర్ చేసిండండి. కేసీఆర్ ఆయన ఉద్యమం చేసిండు, మన తెలంగాణ మనకు కావాలని చెప్పేసి కోరుకున్నాడు. బంగారు తెలంగాణ చేస్తానన్నాడు, చేసిండు. ప్రతి ఇంటికి పింఛన్ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పింఛన్ చేస్తా అన్నాడు, పింఛన్ చేసిండు. రైతు బంధు చేస్తాను, రైతు బంధు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు. మళ్ళా దళిత బంధు ఇస్తాడు, దళిత బంధు ఇచ్చిండు. మళ్ళీ కాళేశ్వరం నీళ్లు ప్రతి ఇంటింటికి నీళ్లు ఇస్తా అని చెప్పిండు, ఈ నీళ్లు ఇచ్చిండు. కాళేశ్వరం కడతా అంటే మళ్ళీ కాలువకు 3 పంటలు పండిస్తాను, 3 పంటలు పండిస్తాడు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేసిండండి. పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ పథకం 4-5 స్కీములు ఉన్నాయి పెద్ద పెద్దవి, అది ఎవరు చేయలేదు. అసలు కేసీఆర్ దేవుడు, అసలు నిజంగా చెప్పుకుంటే దేవుడు ఆయన. వాస్తవంగా చెప్పండి, వాస్తవంగా చెప్పాలంటే సార్, పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన ప్రజానిధి ముఖ్యమంత్రి ఉన్నాడో మాకు తెలియదు. కానీ పొద్దున లేస్తే ఏ గ్రామ సభలో పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా కానీ కేసీఆర్ ని ఆనవాళ్ళకి చేస్తా అంటే కేసీఆర్ పొద్దున గుర్తిస్తాడు. ఆయన కేసీఆర్ ని గుర్తు లేకుండా చేసి ఆ సభ ఆయన ముగింపు చేయడండి. ఇది మాత్రం నాకు నవ్వొస్తుంది. అరే ప్రతిపక్షంలో ఉన్నదానికి ఎందుకు తిట్టాలి? మనకు ప్రజలు మార్పిచ్చిరు, కోరుకున్నాడు, మనం అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసిన దానికి మనం కేసీఆర్ ఏం పని చేసిండు, మనం ఏం పని చేస్తున్నా అనేది నిలబెట్టాలి. ఇక్కడ లేదండి, కేసీఆర్ అప్పుల గురించి ఎవరు లేరండి. కేసీఆర్ అప్పు చేసిండో చేయలేదో గానీ, భగవంతుడు దేనిలో గానీ ఆయన మాత్రం చాలా ఇచ్చిండు. అందరికి కరోనా సీజన్ లో కూడా అందరికి ప్రతి ఒక్క పథకం, అందరికి జీతాలు ఇచ్చిండు, అందించాడు, ఉద్యోగులకు ఇచ్చిండు, రైతుల బంధువులకు ఇచ్చిండు, మన పోలీసులకు ఇచ్చిండు, మహిళలకు ఇచ్చిండు, మన మహిళా సంఘాలకు ఇచ్చిండు, అన్ని విధాలుగా ఇచ్చిండు. అయినా కానీ ఇప్పుడు పొద్దున లేస్తే కేసీఆర్ అప్పు చేసిపోయాడు. ఈయన కూడా రేపు దిగిపోతే ఈయన కూడా కేసీఆర్ కన్నా ఎక్కువ అప్పు చేసిపోతాడు. ఏ రాజుగా ఎన్టీఆర్ పోయినా అప్పు చేసిపోయిండు. రోషయ్య వచ్చిండు, రోషయ్య చేసిపోయిండు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, కిరణ్ కుమార్ అప్పు చేసిపోయిండు. మళ్ళా అది రాజశేఖర రెడ్డి వచ్చిండు, రాజశేఖర చేసిపోయిండు. దానికి మించిన ఎవరు అనేది లేదు. అందరూ అప్పు చేసే పోతారు, వాళ్ళ పొట్ట తొట్ట చూసుకొని బ్యాగ్ నిండుకొని పోతారు. కానీ కేసీఆర్ అలా చేయలేదు. అప్పు చేసినా గానీ రైతులకు అన్ని విధాలుగా అన్ని పథకాలు అభివృద్ధి చేసి పోయిండండి. ఆయన ఎలాంటి ఒక 20 నెలల పాలన గురించి రేవంత్ రెడ్డి గారి గురించి, కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే 10 సంవత్సరాల పాలన గురించి చెప్పాలంటే ఏమని చెప్తాను? నేను రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడకపోయానండి. ఇప్పుడు రైతులు అందరూ విసుగు చెందిపోయారు. రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడినా మాకు సిగ్గు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ దేవుడు, కేసీఆర్ మళ్ళీ రావాలి. కేసీఆర్ మళ్ళీ వస్తే మాకు రైతు బంధు, రైతు బీమా, రైతు కళ్యాణ లక్ష్మి, రైతు రుణమాఫీ అన్నీ కావాలని కోరుకుంటాం. కానీ కేసీఆర్ రావాలని అనుకుంటున్నామండి. మళ్ళీ కేసీఆర్ రావాలి. ఈ అభివృద్ధి మళ్ళీ బంగారు తెలంగాణ ఇంకా డెవలప్ కావాలని మేము చూస్తున్నాము. కొన్ని ఉండిపోతే కావచ్చు కేసీఆర్ హయాంలో, అవి ఇంకా చేయాలని కలలు కన్నాడు. కానీ కేసీఆర్కి జనాలు కొంచెం తిరగమరుగా ఆగమాగమయ్యారు. మధ్య లీడర్ వల్ల మాకు కొంచెం ఆగమాగమయ్యారు. రైతుల వల్ల అనుభవాలు వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ను మళ్ళీ రావాలని ప్రజలందరూ దేవుని కోరుకుంటారండి.